ఉన్నాయి అబ్బా, ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాడు, అనవసరంగా మాట్లాడుతున్నాడు, కోపంగా ఉంటున్నాడు, చికాకు ఇవన్నీ చూపిస్తున్నాడు, నిద్రపోవట్లే సరిగ్గా అని వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పినారు, ఇది డేంజరస్ అబ్బా, ఇది గంజాయి, మీరు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని. ఆ రోజు తల్లిదండ్రులు మాట్లాడినారు. పిల్లోడు రూమ్లోకి వచ్చినాడు. ఎప్పుడైనా ప్రైవసీ ఇవ్వాలి అని తల్లిదండ్రులను బయటికి వెళ్ళమని చెప్పినాము. పిల్లోడు మాట్లాడుతూ కొద్దిగా డిస్కంఫర్ట్లో ఉన్నాడు అని తనకు మంచినీళ్ళు ఇచ్చినాను. సో మంచినీళ్ళు తాగినాడు. మంచినీళ్ళు తాగి ఇట్లా గ్లాస్ పట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఏదో సార్ కాలేజ్లో చదువుతున్న లవ్ ఫెయిలియర్ ఉంది సార్, లవ్ ఫెయిలియర్ వల్ల అమ్మాయి ఇట్లా వదిలేసింది, దాని తర్వాత మొదలుపెట్టిన 17 years సీనియర్స్ చెప్పిర్రు ఇది తీసుకుంటే నీకు మా రిలీఫ్ ఉంటుంది అని, అట్లా తీసుకోవడం మొదలుపెట్టిన, ఇప్పుడు కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం అనిపించట్లేదు, మీరు కూడా తీసుకోవాలి సార్, యూఎస్లో ఇది లీగల్, ఇదంతా చెప్తున్నాడు. చెప్తూ సడన్గా ఇట్లా మాట్లాడుతూ ఇట్లా చూస్తున్నాడు. మళ్ళీ నేను ఎక్స్క్యూజ్ మీ అనగానే ఎస్ సార్ అని మాట్లాడుతున్నాడు. నాకు తన బిహేవియర్లోనే డిఫరెన్స్ కనిపించింది, ఏదో అవుతుంది, తను డిస్టర్బ్ అవుతున్నాడు అని. ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చూస్తాడు. మళ్ళీ నేను ఎక్స్క్యూజ్ మీ అనగానే ఎస్ సార్ అని మాట్లాడుతున్నాడు. ఏం లేదు, మాట్లాడుతున్నాడు. ఇట్లా తన స్టోరీ అంతా చెప్తూ అని లేచాడు. అండ్ ఇమాజిన్, I was sitting in my room and there is wall behind. There is no way I can escape. I immediately had to ring the bell. మా స్టాఫ్ అందరు వచ్చినారు, వెంటనే తనని పట్టుకున్నారు. What exactly happened to him was, he was having hallucinations. సో hallucinations అనగా ఏమిటి అని అంటే, లేనిది ఉన్నట్టు కనిపించడం కానీ, లేనిది ఉన్నట్టు వినిపించడం కానీ అనే సిమ్టమ్. వాస్తవంగా గంజాయి తీసుకుంటే ఒక సైకాటిక్ ఎపిసోడ్ వచ్చే రిస్క్ చాలా ఉంటుంది. ఈ కెనబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అనేది ఒక ఎంటిటీ. అండ్ చాలాసార్లు మేము ఈ సైకోసిస్తో వచ్చే పిల్లల్ని కనుక్కున్నప్పుడు క్లియర్గా తెలిసేది ఏమిటి అని అంటే, గంజాయి లేదా ఇంకేదైనా హార్డ్ డ్రగ్స్ అన్నది తీసుకోవడం. సో దిస్ వాజ్ సంథింగ్ విచ్ ఐ ఇనీషియలీ సా ఇన్ మై ప్రాక్టీస్. సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ బాయ్ వాజ్, ఖచ్చితంగా ఆ రోజు తన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు అని అర్థమైంది. తల్లిదండ్రులు కూడా అన్నారు, లేదు సార్, ఈ ఎపిసోడ్స్ మేము రెగ్యులర్గా చూస్తున్నాం ఇంట్లో, మాకు కూడా చాలా భయంగా ఉంది. అండ్ హీ నీడెడ్ ట్రీట్మెంట్. తనను కన్విన్స్ చేసినాము, ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేసినాము. రీహాబ్లో ఒక 1-2 months ఉన్నాడు. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది. ఇంప్రూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులు